श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः విప్లరా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 3 స్కందాలు పూర్తి చేశాం. 4వ స్కందాన్ని కూడాను 10 భాగాలుగా చెప్పుకున్నాం. 11వ భాగం ఈ రోజున చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. తండ్రితోటి సతీదేవి అంటుంది దక్షుడితోటి, ఇక ముందు ఐశ్వర్యశాలి నందివాహనపు కేతనం కలవాడు భగవంతుడు అయిన పరమేశ్వరుడు ఆదరంతోటో లేక పరిహాసంతోటో దాక్షాయిని అని నన్ను పిలిచినప్పుడు అది నాకు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. దక్షుడి కూతురా అని పిలుస్తాడు దాక్షాయిని అని. నీతో గల నా సంబంధం నాకు తెలిసినప్పుడల్లా దుఃఖంతో కుమిలిపోతూ ఉంటాను. కాబట్టి పూర్వంలాగా ఆయన దాక్షాయిని అంటే నేను ఇప్పుడు ఆనందించలేను నువ్వు చేసిన పనికి. అలానే పరిహాస సమయంలో కూడా ఆయనతో కలిపి చిరునవ్వులు చిందించలేను. నీ కూతురునై పుట్టాను అని వాపోవటం కన్నా చచ్చిపోవడమే మంచిది అని సతీదేవి యజ్ఞసభ మండప మధ్యంలో నిలబడి తనకు విరోధి లాంటి వాడు అయిన దక్షుణ్ణి చూసి కోపంతో అలా పలికి, కామ క్రోధ మద మాత్సర్యాది అరిషడ్ వర్గాల్ని జయించి ఉత్తర దిక్కు ముఖమై నీటిని ఆచమించి శుచి అయి మౌనం దాల్చి నేలపై కూర్చుండి యోగ మార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. విశుద్ధ స్వభావ అయిన సతీదేవి మొదట ఆసనాన్ని జయించి తర్వాత ప్రాణాపానాలను నిరోధించి వాటిని నాభి ప్రదేశ చక్రంలో ఏకరూపంగా చేసింది. ఆ తర్వాత ఉదాన వాయువును మెల్లమెల్లగా లేవనెత్తి హృదయం వరకు పైకి కొనిపోయి బుద్ధితో కలిపి చివరకు కంఠ మార్గం ద్వారా ఆ ప్రాణాది వాయువుల్ని భూమధ్య భాగానికి చేర్చింది. ఏకాగ్రమైన మనస్సుతో పరమశివుని పాదపద్మాలను ధ్యానించింది. ఆ దేవదేవుడు మహాపురుషులకు కూడా పూజ్యతముడగు ఆదరముతో తన ప్రేమాంకంలో ఉంచుకొని ఆదరించే తన దేహాన్ని మనస్సుని అయిన రుద్రాన్ని దక్షుని ద్రోహానికి ప్రతీకారంగా పరిచ్ఛిదించడం కోసం తన అవయవాలన్నింటినీ కూడా యోగాగ్నిలో రగిల్చుకుంది. తనలో నుంచి రగుల్కొల్పిన అగ్నితో, యోగాగ్ని అంటారు దానితో రగుల్చుకుంది. ఈ విధంగా అగ్నిని వాయువుని నిలుపుకుని ఉండడం చేత గత కల్మషమైన సతీదేహం తన యొక్క యోగ సమాధి నుండి పుట్టిన అగ్నిలో భగ్గుమని తక్షణమే భస్మం అయిపోయింది. ఆ తర్వాత ఆ విధంగా సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అవటాన్ని చూచి అక్కడ ఉన్న భూమిపై ఉండే మానవులు, ఆకాశంలో ఉండే దేవతలు ఆహాకారాలు చేస్తూ అయ్యో అయ్యో ఈ సతీదేవి దక్షిణ మీద కోపంతో శరీరాన్ని పరిత్యజించింది కదా అని వాపోయారు. ఇంకా వాళ్ళు ఈ సకల చరాచర ప్రపంచం ఈ దక్ష ప్రజాపతి యొక్క సంతానం అయినా పరమేశ్వరుని సతి అయిన సతి అభిమానవతి, అత్యంత పూజ్యురాలు. సకల చరాచరలను సృష్టించిన ఈ దక్షుడు తన అనుగుపుత్రికను అవమానించుటే తన ఎదటనే తనువు త్యజిస్తూ ఉంటే నివారించకుండా గుడ్లప్పగించి చూస్తూ ఊరుకున్నాడు. ఎంతటి దుర్మార్గుడు, ఇలాంటి పాపాత్ముడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని మనసులో ఆశ్చర్యపడి, వీడు దుష్టుడు, నికృష్టుడు, పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు, వీడి ప్రతిష్ట మట్టిలో కలిసిపోతుంది, వీడి బ్రతుకు నిందల పాలవుతుంది, వీడికి నరగం తప్పదు అంటూ దూషించారు కూడా. రేపు మనం 11వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా
నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్టాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. కృపారా తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా.